ఆ, అందరికీ నమస్కారం. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను అతని కేసులు బాగా కొనసాగుతున్నాయి, అవసరమైతే మరి వేరే కోర్టుకైనా మార్చండి, లేదంటే త్వరితగతిని విచారించండి. అప్పుడుకో సంవత్సరంన్నర క్రితమే 1170 సార్లు అయింది వాయిదాలు అతను అడగటం, కోర్టుకు కూడా వెళ్ళటం మానేసేయడని చెప్పి వేయటం జరిగింది. ఆ పిటిషన్లో సిబిఐని కౌంటర్ వేయమని చెప్పి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారి ధర్మాసనం ఆర్డర్ చేస్తే నిన్న కౌంటర్ వేశారు సిబిఐ వాళ్ళు. సిబిఐ కౌంటర్లో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే, ఈ 13లో ఈ కేసు మొదలైన తర్వాత ఇప్పటికీ ఏ తీర్పు రాకముందే 6 న్యాయమూర్తులు సిబిఐ కోర్టులో వాళ్ళు బదిలీ అయ్యారు. మరి ఎప్పుడు బదిలీ అయినా రెడ్డి వచ్చి మొదలట్లాగా మళ్ళీ అన్నీ వినవలసిన బాధ్యత ఉంది. సో కాబట్టి మళ్ళీ అన్నీ వింటున్నారు. ఒక ప్రిన్సిపల్ కోర్టుకి రోజువారీ విచారణ జరిపేలాగా ఆదేశిస్తే బాగుంటుంది. వేరే రాష్ట్రానికి మారిస్తే ఈ సాక్షులందరూ పక్క రాష్ట్రాలకి వెళ్ళాలి అంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలోనే ఒక స్పెషల్ జడ్జిని పెట్టి డైలీ బేసిస్లో చేసి విచారిస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు కౌంటర్ వేశారు. ఈలోగా ఇక్కడ తెలంగాణ హైకోర్టు వాళ్ళు ఈ సిబిఐ కోర్టు జడ్జిని మళ్ళీ మార్చారు. అక్కడ సిబిఐ అఫిడవిట్, ఇప్పటికీ ఇంతమందిని మార్చారా బాబు, డైలీ విచారించమని అని చెప్పి సిబిఐ అడిగితే ఈలోపు తెలంగాణ హైకోర్టు వాళ్ళు మార్చారు. నేను వేసిన పిటిషన్లో విచారణ తొందరగా అవ్వాలి అని చెప్పి మౌఖికంగా చెప్తూ సిబిఐని కౌంటర్ వేయమని చెప్పి, స్పీడ్గా జరగాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పి ఆగస్టు 5కి వాయిదా వేశారు. ఇప్పుడు చేయవలసింది ఏమిటంటే, నేను ఒక పిటిషన్ మళ్ళీ ఫైల్ చేశా. ఈ హైకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో సిబిఐ కోర్టు జడ్జిని మారుస్తూ ఆ ఆదేశాలని ఆపి, ఏదైతే సిబిఐ కూడా ఫైల్ చేసిందో విచారణ వేగవంతంగా జరిగేలాగా, సో రోజువారీ విచారణ సిబిఐ రిక్వెస్ట్ చేసినట్టు చేస్తూ ఆ విచారణ అయ్యి ఆ తీర్పు వచ్చిన తరువాతే ఆ న్యాయమూర్తిని బదిలీ చేయమని చెప్పి నేను పిటిషన్ ఇమీడియట్గా వేయటం జరిగింది. బహుశా వచ్చే వారంలో మరి అది విచారణకి రావచ్చు. అది జరిగిన దానికి నిన్న మీరు పేపర్లో చూసుంటారు, సిబిఐ కోర్టు జడ్జి మళ్ళీ బదిలీ, మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు పట్టొచ్చు అని చెప్పి వచ్చిన దాని మీద ఆ సిబిఐ కౌంటర్ చూసుకొని నేను మళ్ళీ ఇంకొకటి వేయటం జరిగింది ఇమీడియట్గా. మరి చూద్దాం మరి దాని మీద స్పందన, సుప్రీంకోర్టు స్పందన ఎలా ఉంటుందో. నా ఉద్దేశంలో బహుశా వీరిని ఒక ఇంటరిమ్ ఆర్డర్, వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ పాజిటివ్ ఇంటరిమ్ ఆర్డర్. మరి అది ఏమవుతుందో చూద్దాం. ఇక ఇంకొకటి, రోజుకి మేనిఫెస్టో వచ్చిన తర్వాత నేను ప్రజల్లో తిరుగుతూ కూడా ఆ మేనిఫెస్టో గురించి చెప్తూ ఉంటే చాలాసార్లు చాలా చోట్ల మహిళలే మేనిఫెస్టో గురించి వాళ్ళే ముందుకొచ్చి చెప్తున్నారు. అంతగా ఈ సూపర్ 6 కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఇంటింటికి మంచినీటి పథకం, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి ఇంక్యుబేషన్ సెంటర్ లాగా ప్రతి ఎంటర్ప్రెన్యూర్కి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం, వాళ్ళు ఇంకో 10 మందికి ఉద్యోగాల కల్పనలో పాలు పంచుకోవాలంటాం. ఇవన్నీ కూడా చాలా బాగా నేను చెప్పకముందే
జనాల నుంచి వస్తుంది. సో దీనికి లేటెస్ట్గా చూసిన సర్వేలకి గతంలో గెలిచే స్థానాలు అయినప్పటికీ కూడా ఆ గెలిచే స్థానాల్లో పర్సంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ బాగా పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. ఎందుకంటే అతను మేనిఫెస్టోలో ఏమీ లేదు. ఆ పాత మేనిఫెస్టోనే ఏదో అటు ఇటు చేసి 2-3 తీసేసాడు తప్ప. ఒక రకంగా మనం ఆలోచించుకుంటే అసలు స్టెప్ బై స్టెప్ ఆలోచిస్తే ఎవడరా బాబు ఈ జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసేది అని క్యాల్కులేట్ ఒక ఆలోచనలో ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నది. నేను ఎందుకు నాకు వచ్చిన సర్వే ఖచ్చితంగా నిజం అవుతుందని అనుకుంటున్నానంటే, ఉద్యోగస్తులు ప్రతి ఉద్యోగస్తుడికి నేను నా పర్యటనలో భాగంగా పేర్లు చెప్పకూడదు కాబట్టి ఉపాధ్యాయులు కూడా కలవటం జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నా, మీకు ఎంత ఉంది ఎరియర్ అని. కేవలం 8 సంవత్సరాల క్రితమే ఉపాధ్యాయురాలుగా వారు జాయిన్ అయ్యారు. 2 లక్షల చిల్లర వాళ్ళకి రావాల్సిన ఎరియర్స్ ఉన్నాయి. అంటే అందరికీ కూడా అది లిస్ట్. ఉపాధ్యాయురాలు కొత్తగా జాయిన్ అయ్యారు 8 ఏళ్ళ క్రితం. మరి అంత ఉంటే మరి ఎన్ని వేల కోట్లు ఉద్యోగస్తులకి ఈయన బకాయి పట్టాడు. వెంకటరామరెడ్డో ఇంకో అల్లరి చిల్లర రెడ్డో సపోర్ట్ చేసినంత మాత్రాన ఎంప్లాయీస్ అసోసియేషన్లో మరి ఎంప్లాయీస్ అందరూ కూడా తీవ్రమైన నిర్వేదంలో ఉన్నారు అని మనం చెప్పుకోక తప్పదు. మరి ఎంప్లాయీస్ వారి కుటుంబ సభ్యులు తీసుకుంటే కనీసం ఒక 40 లక్షల మంది, కన్జర్వేటివ్ ఎస్టిమేట్ 40 లక్షల మంది ఎంప్లాయీసే ఉంటారు. నెక్స్ట్ మగవాళ్ళు 50%. మగవారిలో మద్యం తాగేవాళ్ళు ఒక అంచనా ప్రకారం 60%. అంటే జనాభాలో మేబీ ఒక 30% అని మనం లెక్క పెట్టుకుంటే, పురుషులు అంటే ఎంతమంది అయ్యారు? 4 లక్షల ఓటర్లే తీసుకుందాం. 1 కోటి చిల్లర, కోటే అనుకుందాం. ఆ 1 కోటి మంది, ఆ క్వార్టర్ తాగే ఆ 1 కోటి మంది అలా జేబుకి చిల్లు, హెల్త్కి చిల్లు, ఆ మంత్ తాగేవాడు కూడా ఓటాడు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే ఇల్లు గొల్ల ఒళ్ళు గొల్ల. సో ఆడెవడో ఓటాడు. మరి ఈ 1 కోటి మందిని తీసేయాలి. పోనీ ఈ 1 కోటి మందిలో ప్రభుత్వ ఉద్యోగులు ఒక 20 లక్షల మంది ఉన్నారనుకో, ఆ 40లో ఒక 20 లక్షలు తీసినా ఈ 1 కోటి 20, అంటే నేను కన్జర్వేటివ్గా చెప్తున్నా, ఈజీగా అందరికీ చూసే వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా. వీళ్ళు లేరు. యువకులకి సరే జాబ్ క్యాలెండర్ లేదు, ట్రైనింగ్ ఫెసిలిటీస్ కూడా ఆపేశాడు. ఇక్కడ ఉద్యోగాలు దొరక్క పక్కూర్లు వెళ్ళిపోతున్నారు. తెలంగాణకే మరి లాస్ట్ ఇయర్లో 3 లక్షల గ్యాస్ కనెక్షన్లు అక్కడ పెరిగినాయి, ఇక్కడ తగ్గినాయి. అంటే 3 లక్షల కుటుంబాలు ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చాడు. ఉద్యోగాలు లేవు. సో యువతలో తీవ్రమైన అసంతృప్తి ఉంది. సో యువకులు కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు, లేకపోతే పాస్ అవుట్ అయిన వాళ్ళు, మనకి యువకుల పర్సంటేజ్ ఎక్కువ ఉంది. సో కనీసం మనం 50 లక్షలు వేసుకోవచ్చు కదా కన్జర్వేటివ్గా. డిగ్రీ పాస్ అయ్యి యువకులు. అవునండి, చదువుకున్న వాళ్ళకి అసలు ఉద్యోగం ప్రాబ్లం లేదు, బోలు పనులు ఉన్నాయి. చదివేసుకుని బీటెక్లు ఎంటెక్లు చేసేసి మరి వాళ్ళకేమో బయటికి వెళ్ళి ఉపాధి, అందరూ వెళ్ళలేరు. ఇక్కడ ఉపాధి క్రియేట్ చేయాలంటే అసలు మనవాడు యాంటీ డెవలప్మెంట్, బటన్ నొక్కానంటాడు తప్ప అసలు యాంటీ డెవలప్మెంట్. అమర్ రాజాని తరిమేసాడు, వీళ్ళు కమిషన్లు ఇవ్వకపోతే అందరినీ తరిమేస్తున్నారు. ఇండస్ట్రియలిస్ట్ ఎవడైనా సరే ఇక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలవాలని రూల్ పెట్టారు. ఇక్కడేమో ఇతను కలవడం, పోనీ కప్పం కడతానికి రెడీగా ఉన్న వాళ్ళని కూడా ఇతను కలవడం, ఇతను అపాయింట్మెంట్ ఇవ్వడం. ఆ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ వాడికి క్లియర్ చేసి ధైర్యం లేదు. మాకు అక్కడి నుంచి సీఎం ఆఫీస్ నుంచి కవర్ రావాలంటారు. సో పరిశ్రమలు చంపేశాడు. సో దానివలన
రావాల్సిన 100 పరిశ్రమలు కాదు, అందులో ఉద్యోగాలు రావాల్సిన లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. సో యువకులు తీవ్రమైన నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. సో వాళ్ళ ఓట్లు యువకులు కాదు, యువకులు ఉన్నారు, వాళ్ళ ఓట్లు రావు. మహిళలు సేమ్ లిక్కర్ ప్రాబ్లము, భర్తల్ని చూసిన వాళ్ళు ఉన్నారు. సెంటిమెంటల్గా కొద్దిమందికి ఇవ్వాల్సిన స్కీములు, గతంలో ఇచ్చిన స్కీముల్ని కొంచెం వీళ్ళ ద్వారా రూట్ చేసి ఒక భ్రమ కలిగించాడు. ఆ భ్రమలు కూడా తొలగిపోతున్నాయి. సో ఆ మహిళలకు భ్రమలు పూర్తిగా తొలగిపోతే ఇంకా అసలు అడ్రస్ ఉండడు. ఇలాగా ఏ కేటగిరీ తీసుకున్నా మనకున్నది యువకులు, పురుషులు, స్త్రీలు, ఉద్యోగస్తులు. సో అన్ని కేటగిరీస్ని, ఆఖరికి పోలీసులకు కూడా ఏరియాస్ పెట్టాడు. అన్ని కేటగిరీస్ని ఇలాగా మరి రాచి రంపాన పెట్టి అతను నెగ్గుతాడు అని చెప్పి అతను ఎలా అనుకుంటున్నాడో మనకు తెలియదు. బహుశా అతనికి కూడా తెలిసే ఉంటుంది. ఎప్పుడైతే ఈ మేనిఫెస్టో కూడా వచ్చిన తర్వాత లాస్ట్ 2 డేస్లో మేము చేసిన ఈ ఫ్లాష్ సర్వేలో, అంటే ఒక బేస్ పెట్టుకుని దానికి ఫర్దర్ కంటిన్యూషన్ స్టడీస్, ఎక్స్ట్రాపోలేషన్లు చూసుకుంటే దారుణమైన పరాజయాన్ని జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోబోతున్నాడు. ఈ విషయం మీద ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ల మీద ఏ కేటగిరీ అయినా, నేను చెప్పిన కేటగిరీస్లో 80% ఓట్లు వేసినా కూడా ఆ విజయం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. లేటెస్ట్గా ఊరికి ఎగ్జాంపుల్గా 2-3 పార్లమెంట్ నియోజకవర్గాలు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు పెమ్మసాని, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్కి నాకు మంచి మిత్రుడు. ఇవాళ గుంటూరు 1తో సహా 7 కొట్టేస్తున్నారు. చూసుకోండి మీరు కావాలంటే. గుంటూరు 1 జనరల్గా మరి ఎప్పుడు మరి సాంప్రదాయ ముస్లిం ఓటర్స్ ఉన్నారు, మరి జగన్మోహన్ రెడ్డికి వేస్తారని చాలామంది అపోహపడుతున్నారు. కానీ గుంటూరు 1లో కూడా తెలుగుదేశం పార్టీ చక్కటి విజయాన్ని సొంతం చేసుకోబోతుంది. మిగిలిన చోట్ల అద్వితీయమైన విజయం ఉంటుంది గుంటూరులో. అలాగా ఒక గుంటూరు కానీ, అంటే 7 అసెంబ్లీలు నేను చెప్పేది, మన నియోజకవర్గం కానీ, కాకినాడ కానీ, అమలాపురం, ఇలా ఎన్నో చోట్ల, నెల్లూరు నుంచి ఇటు స్వీప్. రాయలసీమలో కూడా చాలా మార్పు వచ్చింది. 25 లక్షల రూపాయల మొత్తం కుటుంబం మొత్తానికి ఇన్సూరెన్స్, ఓవరాల్గా ఇంపాక్ట్. రాయలసీమలో మేజర్ ఇంపాక్ట్ వచ్చి స్పెసిఫిక్గా ఈ బిందు సేద్యం గురించి మాట్లాడటం జరిగింది. 90% సబ్సిడీ ఇచ్చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆల్మోస్ట్ 60% ఇస్తుంది. కొన్ని కేటగిరీస్కి, ఎస్సీ కేటగిరీస్కి కేంద్రం ఇస్తుంది. సో ఏదైనా అందరికీ కూడా 90% వచ్చేలాగా చేస్తామని చెప్పారు. కాబట్టి రాయలసీమ రైతాంగం అంతా కూడా డ్రిప్ ఇరిగేషన్ మీద ఆధారపడి ఉంది. వాళ్ళందరూ కూడా పూర్తిగా, రైతులందరూ కూడా ఇటే. ఏదో కొద్దిమంది కులాన్ని విశ్వసించి, ఇంకొద్దిమంది ఇంకా ఆ మత జాడ్యంలో మతాన్ని స్మరించి ఇటువంటి అడపాదడప ఓట్లు తప్ప అలా ఒక 20% ఉండొచ్చు. ఆ 20% పూర్తిగా అతనికే పడుతుందని అనుకుందాం. ఇంకొంతమంది అమాయకులు వేస్తారనుకుందాం. ఏదేమైనా 35 అప్పర్ లిమిట్ 40% మధ్యన వాళ్ళు ఉంటే 55% ఖచ్చితంగా గతంలో 48 ఉండి నెగ్గే అవకాశాలున్న తెలుగుదేశం సీట్లు కూడా సీట్ల సంఖ్య కన్నా ఆ ఓట్ల శాతం బాగా పెరుగుతుంది. సో గ్యాప్ ఈజ్ వైడనింగ్. సో ఒకప్పుడు నేరోలో టైట్ కంటెస్ట్లో అన్నీ కూడా కంఫర్టబుల్ సక్సెస్ రేంజ్కి
ఈ కూటమి వచ్చేసింది. సో అందుకనే వాళ్ళు ఏదో రకరకాల ప్రలాపనలు ఇవన్నీ కూడా సాక్షుడు రాసుకుంటున్నాడు. సో అతను చాప్టర్ క్లోజు. యుద్ధం ఆల్రెడీ విరమించాడు. ఊరికే సిద్ధం, మేము సిద్ధం అంటున్నాడు తప్ప ఏమో నెల క్రితం సిద్ధమేమో కానీ ప్రస్తుతం అయితే యుద్ధానికి అతను సిద్ధంగా లేడన్నది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పుడు అతను ఏం ప్రయత్నాలు చేసినా అది వ్యర్థం. సిద్ధం లేదు, యుద్ధం లేదు, మా నమ్మకం నువ్వే జగన్ అని చాలా తెలివిగా ఎలక్షన్ కమిషన్ కళ్ళు కప్పి ఇంటిపైన బోర్డులు పెట్టుకుంటున్నాడు. నేను చాలా చోట్ల తిరుగుతున్నప్పుడు చూసా, మా నమ్మకం నువ్వే జగన్ అని. ఆ బోర్డు పెట్టినోడైనా వేస్తాడో లేడో నాకు తెలియదు. మరి అతని పరిస్థితి చూస్తే అలా ఉంది. సరే, క్యాండిడేట్లు ఏదో రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు, దాన్ని మనం పట్టించుకోకల్లా. మేనిఫెస్టో జనాల్లోకి దూసుకుపోయింది. మన ఏరియాలో పవన్ కళ్యాణ్ గారు స్పెసిఫిక్గా ఇంటింటికి నీరు అన్నదే ప్రతి చోట అవసరమే. రాష్ట్రం అంతా మనకి చుట్టూ అద్భుతమైన నీటి వనరులు ఉండి మనం అనుకోకుండా ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అవసరం. మరి దానికి ఉన్న సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే, ఏ మందు తీసుకున్నా మనకు సైడ్ ఎఫెక్ట్ ఉందని రాస్తారు కదా, ప్రతి డ్రగ్కి సైడ్ ఎఫెక్ట్. సో దీనికి సైడ్ ఎఫెక్ట్ మనకు మంచినీటి కొరత వచ్చింది, కలుషితమై. సో మరి దానికి ఎప్పుడైతే ఏదో విద్యాశ్రమం స్కీమ్ ఆగిపోయిందో, పాత బోర్డులు ఉన్నాయి. నిన్న నేను తిరుగుతూ ఉంటే చూసా, ఇంటింటికి నీరు హర్ ఘర్ జల్ పథకం ప్రారంభం అవుతుందో అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసింది ఎప్పుడో పాత బోర్డులు. అవి కమిషన్ కోసం ఆపేశారు. అప్పుడు నేను పాత కలెక్టర్ రాజు చాలా ట్రై చేశాం, తొందరగా తీసుకురావాలి మన ఏరియాకని. బట్ వాళ్ళు తగ్గల. 50 అంటే 50 తగ్గించేది లేదన్నారు. కాబట్టి ఆ స్కీమ్ని ఇప్పుడు ఇమీడియట్గా, అది పవన్ కళ్యాణ్ గారి షణ్ముఖ వ్యూహంలో, చంద్రబాబు నాయుడు గారి మెయిన్ వ్యూహంలో కూడా ఉంది. కాబట్టి స్కీమ్ అప్రూవ్ అయిపోయిన స్కీమ్ కాబట్టి డెఫినెట్గా ఆ స్కీమ్ కూడా మన ప్రాంతంలో వాళ్ళందరికీ కూడా విపరీతంగా అది అట్రాక్ట్ అయింది. ఇక్కడ క్లీన్ స్వీప్కి అది కూడా ఖచ్చితంగా ఒక కారణం. ఇంకా మనం జనరల్ ఇష్యూ ఇంకోటి ఉంది, ఆ తర్వాత లోకల్ ఇష్యూకి వద్దాం, ఉండి గౌరులకు వద్దాం. జనరల్ ఇష్యూ, నిన్న షర్మిల ఒక 8-9 ప్రశ్నలు వేసింది వాళ్ళ అన్నయ్యకి. ఇది ముఖ్యంగా ఏ సామాజిక వర్గం అయితే జగన్మోహన్ రెడ్డికి కాష్కో ఇష్కిష్కో ఓట్లు వేస్తుందో, అంటే మా వాడికి అర్థం అవ్వాలని చెప్పా, మా పాత భాషకి కాస్తో కోస్తోకి అలా అంటాడు కదా, కాష్కో ఇష్కిష్కో ఓట్లు వస్తాయో ఎస్సీ సామాజిక వర్గం నుంచి, వాళ్ళని ఇతను తడిగూడతో గొంతుకొచ్చాడు. అదే ప్రశ్నల రూపంలో షర్మిల కూడా అడిగింది. సో దాన్ని మేమందరం కూడా ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. షర్మిల అడిగిన పాయింట్లు గతంలో ఎప్పటి నుంచో మేము చెప్తున్నాం. మళ్ళీ తను కూడా ఈ సందర్భంలో అడిగింది బద్వేల్లో. ఏంటంటే, ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు మొత్తం నువ్వు నాకేసిన మాట నిజమా కాదా? అసలు తీశారు, అది అసలు ఆ స్కీమ్లో తీసేసాడు. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అమ్మఒడి ఉంది, అమ్మఒడిలో ఎస్సీ ఎస్టీలకు కూడా అమ్మఒడి ఉంటుంది కదా, అది ఎస్సీ ఎస్టీలు ఖర్చు పెట్టినట్టు ఈ సబ్ప్లాన్ నిధుల్ని ఇక్కడ తీసేసి అక్కడ ఖర్చు పెట్టిందని ఇక్కడ జమేస్తున్నాడు. ఆ ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ మొత్తం ఎత్తేసాడు. తర్వాత ఎస్సీ ఎస్టీలకి వ్యవసాయానికి భూములు స్లోగా ఇచ్చేవారు. ఆ స్కీమును పూర్తిగా ఇతను ఎత్తేసాడు. విదేశీ విద్య, అంబేద్కర్ విదేశీ విద్యకి అసలు మనోడు ఏం చదువుకున్నాడో తెలియదు, అంబేద్కర్ లాంటి మహానుభావుడు పేరు తీసేసి మనోడు పేరు పెట్టుకున్నాడు. మరి అంబేద్కర్ గారి పేరు తీసుకోవడం పెట్టుకుని ఇంకా ఎస్సీలను అతను మోసం చేయగలుగుతున్నాడంటే, ఎస్, ఆస్కార్ ఇస్తారా భాస్కర్ ఇస్తారా ప్రజలు డిసైడ్ చేసుకోవాలి అతనికి. ఇంకా వాళ్ళని నమ్మిస్తున్నాడు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీలకు ఉండేది. అద్భుతమైన స్కీమ్ రాజశేఖర రెడ్డి గారి టైంలో పెట్టారు. అది ఆయనకు అంకురార్పణ చేసేటప్పుడు కూడా నాకు ఐడియా ఉంది.
అందరూ కంటిన్యూ చేశారు ఆ స్కీమ్ని. ఇతడు ఎత్తేసాడు. ఇది 50,000 60,000 బెనిఫిట్ వచ్చేది ఒక ఎస్సీ విద్యార్థికి. మంచి స్కూల్లో చదువుకుని హాస్టల్లో యూనిఫాము భోజనం కూడా పెట్టేవారు. ఇప్పుడు అమ్మఒడి 13,000తో సర్దుకోమంటున్నాడు. స్కీమ్ ఎత్తేసాడు. సరే, ఎవరో మనకు తెలిసిన వాళ్ళతో ఏదో కేసు వేయించాం, మన వాళ్ళు వేశారు. కోర్టు తిట్టింది మొన్న, ఈ సంవత్సరం నుంచి మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి. సరే, చంద్రబాబు నాయుడు గారు ఎలాగో అది ఇంప్లిమెంట్ చేస్తారు. సో సరే, ఇంకా తర్వాత ఇంకా మర్డర్లో పార్సిల్ ఎస్సీని డ్రైవర్ని సుబ్రహ్మణ్యాన్ని పార్సిల్ చేసిన వాడిని పక్కనే పెట్టుకుని తిరుగుతున్నాడు సంకలో పిల్లిలాగా ఆ ఎమ్మెల్సీ గారిని. సో ఈ రకంగా సుధాకర్ని చంపేశారు. అయినా సరే నా బీసీలు నా ఎస్సీలు అని చెప్పి అతను అద్భుతంగా మోసం చేయగలుగుతున్నాడు. కానీ అవన్నీ కూడా తెలిసిపోయినాయి జనాలకి. సో మోసపోయారు. ఎంత దారుణంగా ఎస్సీ సోదరుల్ని జగన్మోహన్ రెడ్డి మభ్యపెట్టాడో మోసం చేశాడో తెలిసిపోయింది. కాబట్టి ఆ వర్గంలో కూడా కొంత చైతన్యం, పూర్తిగా రాకపోయినా, ఎందుకంటే కులంగా లైక్ చేయకపోవచ్చు, కానీ మతం అనేది అదొక మత్తు మందులాగా మారిపోయిన నేపథ్యంలో ఆ మత్తులో మరి కొద్దిపాటి శాతం ఓట్లు పడవచ్చు. కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలని తడిగుడ్డతో గొంతు కోసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది కూడా అందరికీ అర్థమైపోయింది. కాబట్టి అది కూడా డెఫినెట్గా పెను ప్రభావం అని నేను ఓవర్ నైట్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ ఏమో మార్పు వస్తే కూడా రావచ్చు. ప్రభావం అయితే ఉంటుంది. మన ఊరు వచ్చేద్దాం. ఇందులో ఏమన్నా ప్రశ్నలు ఉంటే మన ఊరు వద్దాం. మొన్న మీరు లాస్ట్ 2 ప్రెస్ మీట్ల క్రితం 40% సర్వే ఉందన్నారు. మేనిఫెస్టో తెలిసిన తర్వాత మారిందంటారు. మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఆ గ్యాప్ ఇంకా వైడెన్ అయిందంటున్నా. వైఎస్ఆర్కి టీడీపీకి ఉన్న గ్యాపు ఇప్పుడు 2,000 అయినా నెగ్గినట్టే, 10,000 అయినా నెగ్గినట్టే, ఒక్కోటి తేడా ఉన్నా నెగ్గినట్టే. నెగ్గుదాం అనుకున్న స్థానాలు కూడా హ్యూజ్ గ్యాప్తో నెగ్గుతున్నారు. సీట్లు అయితే పెరగవు కదా, నెగ్గుతారనుకున్న స్థానాలు గ్యాప్ పెరుగుతుంది. నెగ్గుతారనుకున్న స్థానాల్లో గ్యాప్ వైడెన్ అవుతుంది. సో ఆ రకంగా అద్భుతమైన విజయాన్ని తెలుగుదేశం కూటమికి కట్టబెట్టబోతున్నారు ప్రజలు. ఆ విశ్వసనీయత ఉంది చంద్రబాబు నాయుడు గారు అంటే. అభివృద్ధిని చేయగలడు, ఇండస్ట్రీస్ తేగలడు, ఉద్యోగాలు ఇవ్వగలడు అనే ఒక నమ్మకం. మన పిల్లలు వలస వెళ్ళవలసిన అవసరం రాదు ఈయన వచ్చాడంటే. ఇప్పుడు అనంతపూర్లో ఎంతమందికి మరి కియా వలన ఉద్యోగాలు వచ్చినాయి, దాని యాన్సిలరీ ఇండస్ట్రీస్. అలా ఒక ఇండస్ట్రీ వస్తే దాని ఎఫెక్ట్, ఇండైరెక్ట్ ఎఫెక్ట్ చాలా కుటుంబాల మీద పాజిటివ్గా ఉంటుంది. సో అటువంటి నమ్మకం చంద్రబాబు నాయుడు గారు గతంలో క్రియేట్ చేశారు. కాబట్టి ఇతను అంతకంటే గొప్పగా చేస్తానని మోసపోయారు. ఒక్కసారి మరి చూస్తూ ఉంటాం కదా మనం, మన ఊరిలో కూడా ఏదో మాయకవర్లు చెప్పి ఆడపిల్లల్ని ఎత్తుకుపోయినట్టు ఓటర్లను ఎత్తుకుపోయాడు. ఒక అవకాశం ఇవ్వండి, అది చేస్తా ఇది చేస్తా అని ఎత్తుకుపోయాడు. సరే, మోసపోయాం అంచేత మళ్ళీ మోసపోం. ఇక మన ఊరికి వస్తే మీరు చాలా చోట్ల తిరుగుతూ ఉంటే చూసి ఉంటారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీకు అలవపూడి సింహం గుర్తుకు ఓటేయండి అని అతను నామినేషన్ ఫైల్ చేసింది. ఫోన్ చూపెడతాను. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అని ఒక పార్టీని బహుశా ఇల్లు ఎదిగి పెట్టినట్టున్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఎందుకంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్ కాబట్టి మీకు నేను స్పెసిఫిక్గా చూపెడతా. వన్ సెకండ్ ఇది కొంచెం ఫోకస్ చేయాలి బాబు నువ్వు.
టైం కన్స్టెంట్ ఉన్నప్పుడు ఇలాగవద్దు మనకి. మెసేజ్లు వస్తూ ఉంటాయి నాకు, కొంచెం దీన్నే ఫోకస్ చేస్తే జూమ్ చేయండి సార్. ఇంకానా ఈ మెసేజ్ రావటం ఆపాలా? సారీ, ఇది లేట్ అయిపోతుంది. ఓకే, బాగా చెప్పేవాళ్ళం. చూడు, ఒకసారి ఐన్స్టైన్ లాంటి వాడికి కూడా పెద్ద పిల్లి చిన్న పిల్లి వెళ్ళాలంటే ఒక చిన్న బొక్క పెద్ద బొక్క పెట్టమన్నాడంట. అలాగా వివి శివరామరాజు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, సింబల్ లైను. ఇది ఎలక్షన్ కమిషన్ ఫామ్ 7లో 7A వాళ్ళు రిలీజ్ చేసిన డాక్యుమెంట్. ఇందులో కోర్స్ పైన మంది ఉంటుంది, నెంబర్ 1 స్థానంలో ఎక్కడో 9లోనో 10లోనో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఉన్నాడు. దాని కింద ఇండిపెండెంట్లు ఉన్నారు. ఇది ఆల్ రిలీజ్ చేసింది ఎలక్షన్ కమిషన్. సో మార్కెట్లో ఇతను రిలీజ్ చేసినవన్నీ ఏది ఇంటింటికి స్టిక్కర్లు, కొన్ని చోట్ల నా స్టిక్కర్ మీద వచ్చి అంటించేస్తున్నారండి వాళ్ళు, ఎదల్లా తయారయ్యారు. ఇది తెలిపి కలవపూడి సింహం గుర్తు స్వతంత్ర అభ్యర్థి. సో ఇది మిస్లీడింగ్ ది పబ్లిక్, జనాలను మోసం చేయటం, అతనికి బీఫార్మ్ ఇచ్చిన పార్టీని ఇగ్నోర్ చేయటం. అతను ఏం చేస్తున్నా అంటే ఇంకొన్ని పాంప్లెట్లలో అబ్బాయి రాజు గారు, కల్దింటి రామచంద్రరాజు గారి బొమ్మ, ఎన్టీ రామారావు బొమ్మ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీ అది లెఫ్ట్ బేస్డ్ పార్టీ. వాళ్ళ జెండా మీద గతంలో కూడా చెప్పుకున్నాం, పొడవలి సుత్తి, పులి, గుర్తు సింహం వచ్చింది, అది వేరే విషయం. సో ఎన్టీ రామారావు గారి బొమ్మ, కల్దిండి అబ్బాయి రాజు గారి బొమ్మ. కల్దిండి అబ్బాయి రాజు గారి మాకు సమీప బంధువులు కూడా ఆయన, వాళ్ళ అబ్బాయి శ్రీనివాసరాజుకి ఇతను ఆయన స్థానాన్ని ఆయన పోటీ చేయనప్పుడు కుమారుడికి ఇద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు కూడా సపోర్ట్ చేసి ఇతనికి ఎమ్మెల్యే స్థానం ఇస్తే 2009లో మరి ఏఎంసీ వాళ్ళ అబ్బాయికి ఇస్తానన్న మాట ఇచ్చి తర్వాత ఇంకో రాజుగారికి అమ్మేసుకున్నాడు అనేది అందరికీ తెలుసు. కల్దిండి అబ్బాయి రాజు గారి అబ్బాయికి దారుణమైన అన్యాయం, ఎమ్మెల్యే సీటు తీసుకొని చేయటం జరిగిందన్నది ఉండి ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు అబ్బాయి రాజు గారు ఫోటో వేసుకుంటున్నాడు, అతను బొమ్మలు వేసుకుని, అతని నీళ్ళలో దీక్ష, అతని గాల్లో దీక్ష, అతని చెట్టు ఎక్కింది, అతను గేదెకి డెలివరీ చేసింది, ఇలాంటి బొమ్మలన్నీ వేసుకున్నాడు. ఓకే, బట్ పైన అబ్బాయి రాజు గారి ఫోటో, ఎన్టీ రామారావు గారి ఫోటో అవసరమా? ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వాడు అబ్బాయి రాజు గారి ఫోటో, ఎన్టీ రామారావు ఫోటో, ఎన్టీ రామారావుకి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కి కనీసం అప్పుడు రామారావు వేరే పార్టీలతో పొత్తులో పెట్టుకున్నప్పుడు కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఎప్పుడు సీట్ ఇవ్వాల. సో ఆ రకంగా మరి అబ్బాయి రాజు గారి కుమారుడికి దారుణమైన అన్యాయం చేసి మరి ఆ ఏఎంసీ మార్కెట్ యార్డ్ సాంబరాజు గారు అని చెప్పి ఇప్పుడు ఆయన కొలీగ్కి కాసులకు అమ్మేశారని చెప్పి ఉన్నోళ్ళందరూ చెప్తున్నారు. సో మరి వారు బొమ్మలు వేసుకుని ఇంకా ఏదో తెలుగుదేశం సింపథైజర్ లాగా అబద్ధాలు ఆడుతున్నారు. దానికి సాక్షుడు ఒత్తాసు, ఆర్థిక సహాయంతో పాటు న్యూస్ పేపర్ సహాయం కూడా మరి వాళ్ళు అందిస్తున్నారు.
అయితే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, లేదు ఇండిపెండెంట్ అయితే హీ విల్ బి డిస్క్వాలిఫైడ్. ఎందుకంటే నామినేషను ఒక సంతకంతోనే పెట్టాడు ఆయన. నేను కంప్లైంట్ ఇందాక నిన్న మెయిల్లో పంపించా. ఈరోజు ఉదయం ఎస్ఆర్కేఆర్ కాలేజీలో 3 కాన్స్టిట్యున్సీల ఇన్ఛార్జ్ నిర్మల్ రాజు గారికి, మన జాయింట్ కలెక్టర్ ఉండి ఆరో గారికి, మా లాయర్ గారు వెళ్ళి ఇవ్వటం జరిగింది. సో తక్షణం చర్యలు తీసుకుంటామని వాళ్ళు చెప్పారు. ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి లాయర్ కూడా అక్కడే వాళ్ళ మీటింగ్ పెడితే అక్కడికి రావటం జరిగింది. వాళ్ళకి చెప్పారు, మీరు తక్షణం దీని మీద చర్యలు తీసుకోకపోతే మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది. సో నాటకాలు ఆడటం కష్టం అవుతుందండి ఇవాళ నుంచి కొంచెం. సో చూద్దాం మరి ఎన్నాళ్ళు మోసం చేయగలరు ప్రజల్ని. చేసుకోవచ్చు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున వేసినప్పుడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అని చెప్పాలి. దానికి అబ్బాయి రాజు గారిని వీళ్ళని వాడుకోవటం అనేది మరి అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇలా చేయటం కరెక్ట్ కాదన్న ఉద్దేశంలో చెప్తున్నా. అసలు సాక్షిలో నిన్న ఇవాళ చిన్న చిన్న కాలం చేస్తున్నాడు. అసలు వాళ్ళ అభ్యర్థి గురించి రాయట్లా. పివిఎల్ నరసింహరాజు గారు నాకు మంచి మిత్రుడే. అతను ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో అవాకులు చవాకులు పేలుతున్నాడు. దట్స్ ఆల్ రైట్, బ్రతుకు తెరువు, మనం ఏం చేయలేం. కానీ నేను బాధపడేది కనీసం అభ్యర్థి గురించి రాయాలి సాక్షిలో. అది రాయకుండా శివరామరాజు దెబ్బకి హడలు, శివరామరాజు ఇలా ఇవాళ కూడా ఏదో కాలము, నిన్న ఒక చిన్న చిన్న కాలమ్స్ నాకు ఎవరో పెడుతున్నారు. ఇదిగోండి సార్ ఇలాగా బెదిరిపోయిన రఘురామ అని. ఇప్పుడు మాట్లాడేటప్పుడు కొంచెం ఏదో సాడ్ ఇన్సిడెంట్, ఎవరో చచ్చిపోతున్నారు, ఎవరో చనిపోయినప్పుడు సంతాపం చెప్పామనుకోండి, జగన్లాగా నవ్వలేం కదా. సంతాపప్పుడు సంతాపంగానే పెడతాం. అలాంటి ఫోటో ఒకటి తీసుకుని అడిలెత్తిపోయిన రఘురామరాజు ఇలాంటి ఫోటో ఉన్నాడు. సో అలాగా తెగనావడుకులు రాసుకుంటున్నారు. సో ఎనీహౌ నేను ప్రజల్లోనే ఉన్నా. వీళ్ళు చెప్పిన ఈయన అందుబాటులో ఉండరు అన్నిటికీ కూడా తగు రీతిలో ఎండల్లో కూడా నేను తిరుగుతున్నాను కదా. నిన్న 2 గంటల దాకా తిరిగా. ఇవాళ పేపర్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్న దాని మీద సరే ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకుందామని చెప్పి మనం రచ్చబండి పెట్టుకుని నేను మళ్ళీ 4 గంటల నుంచి పెద్దపుల్లేరు, చిన్నపుల్లేరు, వానరం ఇవన్నీ తిరుగుతున్నాం. అసలు ఎక్కలేక ఏంటది మన వ్యాన్ ఎక్కలేకపోతున్న రఘురామ, ఆపసోపాలు పడుతున్న రఘురామ, ఎవరికి ఇంకా పని లేదంటరా సాక్షి. నేను ఎంత హుషారుగా ఎక్కుతున్నాను. ఎక్కడ అంబేద్కర్ గారి విగ్రహం కనపడినా దూకి మరీ వెళ్ళి దండేస్తున్నా. సీతారామరాజు గారి విగ్రహానికి దండేస్తున్నా. ప్రతి కూడల్లోనూ నేను దిగి అందరినీ కలుస్తున్నా. సో మరి వాళ్ళు అలా ఆత్మతృప్తి కోసం అంటే దారుణమైన పరాభవం కళ్ళెదరకుండా కనపడుతున్నప్పుడు ఆ సాక్షివాడు అలా రాసుకుంటున్నాడు. బట్ నా మనవి ఏంటంటే మరీ అక్రమ సంబంధాన్ని అంత అడ్డగోలుగా బయట పెట్టుకుంటే చూసే వాళ్ళకి కూడా బాగోదు. కొంచెం పీవీఎల్ గురించి కూడా రాయి. ఎంతసేపు నీకు భార్యకి ఇచ్చిన ఇంపార్టెన్స్ సరే కొన్ని పదాలు మనం వాడకూడదు. సో నా విజ్ఞప్తి ఏంటంటే సాక్షికి మరి పీవీఎల్ గారి గురించి కూడా కొంచెం రాస్తే బాగుంటుంది. అక్రమకి నేనేమి ఇంపార్టెన్స్ ఇవ్వద్దంటలా, సక్రమకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి ఇద్దరిని సమానంగా చూసుకోరా సాక్షి అని ఒక విన్నపం. ఏంటేనో లేకపోతే లేదు. ఇంకేమన్నా చెప్పాలా సాక్షికి? సరే
సక్రమం చేసేమంటున్నారు. అంటే ఇంపార్టెన్స్ నేను అనేది ఇప్పుడు ఈ మన శివరామరాజు గారిది స్వతంత్ర అభ్యర్థి అని స్టిక్కర్ పెట్టిన తప్పే కదా సార్ అది? క్రైమ్, తప్పు కాదు, ఇట్స్ ఎ క్రైమ్. అలాగా పెట్టకూడదు. పెట్టకూడదు. అది వార్నింగ్ లెటర్ చెప్పేశారు. మేము ఇమ్మీడియట్గా తక్షణం చర్యలు తీసుకుంటాం సార్ అని వాళ్ళ లాయర్ కూడా చెప్పాడు. అది స్వతంత్ర అభ్యర్థి కాకుండా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనేది దాన్ని ఈయన వేసుకుని తీసుకెళ్ళాలి పబ్లిక్ లోకి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను అని వెళ్ళాలి. గెలిపించమని ఓట్లేయాలి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కి ఒక ఫ్లాగ్ ఉంది, ఆ ఫ్లాగ్ వేసుకోవాలి. సరే, ఆ ఫ్లాగ్ వేసుకోకపోతే పోనీ వేసుకోలేదు. బట్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి అతను. కలిదిండి అబ్బాయి రాజు గారు ఆత్మ బలపరిచిన, ఎన్టీఆర్ ఆత్మ బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి కాదు. ఇప్పుడు అలా అది యూజ్ చేయని సందర్భంలో ఆయన డిస్క్వాలిఫై చేయడానికి ఎలక్షన్ యాక్చువల్గా అయితే డిస్క్వాలిఫై చేయొచ్చు. లేదు ఏదన్నా కనికరించినా ఇప్పుడు ఇదే పద్ధతిలో ఇతను వెళ్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి బహిష్కరించవచ్చు ఈ ఎలక్షన్కి. బట్ ఇప్పుడైనా అవి తీసేయాలి. తీయకపోతే తీవ్రమైన చర్యలే తీసుకుంటారు. తీయకుండా ఉంటే శాశ్వతంగా అతను ఎలక్షన్లో పోటీ చేయడానికి అనర్హుడవుతాడు. అది అంటే ఈ ఎలక్షన్ కంటే టోటల్గా ఎలక్షన్ అంటారు. ఈ ఎలక్షన్ తర్వాత ఎలక్షన్లకా ఈ ఎలక్షన్కా అసలైతే ఇప్పుడే తప్పు సరి చేసుకున్నాను, నాకు తెలియక మా వాళ్ళు ప్రింట్ చేశారండి, అసలు నాకు తెలియదండి అన్నాడు అనుకోండి, క్షమిస్తే క్షమించవచ్చు. బట్ తక్షణం ఇప్పుడు నా స్టిక్కర్లు పీకుతున్నారు వీళ్ళు పెచ్చమండోళ్ళకి, వీళ్ళు వెళ్ళి మరి కొంచెం అందంగా కనపడుతున్నామనో మరి ఏంటో నాకు తెలియదు, కానీ నా స్టిక్కర్లు పీకుతున్నారు వీళ్ళు తొండరన వాడుకలు. సో వాళ్ళ స్టిక్కర్లే పీక్కోవాలి. ఇప్పుడు మా స్టిక్కర్లు కాకుండా ఆడిదాడు పీక్కోవాలి. అది పీకేటప్పుడు నాది కూడా పీకుతాడేమో నాకు తెలియదు. సో చూద్దాం. ఆడిదాడు పీక్కోవాల్సిన అవసరం అయితే ఉంది, అంటే స్టిక్కరు. సో వేసిన పోస్టర్లో స్టిక్కర్లు వాళ్ళ పీక్కోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా పీక్కోమని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. చూద్దాం. మరి అతను వేరే పార్టీ అభ్యర్థి. సో నేను తెలియజేసేది ఏంటంటే ఉండి నియోజకవర్గ ప్రజలకు, అంటే అతనికి ఏదో ఓట్లు వస్తాయని కాదు, బట్ చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. సాక్షుడు అదే పనిగా రాసుకుంటున్నాడని. స్వర్గీయ రామచంద్రరాజు గారి ఆత్మకు, స్వర్గీయ ఎన్టీఆర్ గారి ఆత్మకు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి ఒట్టికూట ఏంటది వేటుకూరి వెంకట శివరామరాజుకు ఎటువంటి సంబంధం లేదు. ఆ పార్టీ వేరు, ఆ పార్టీ లెఫ్ట్ భావజాలం. మరి ఈయన లెఫ్ట్ భావజాలానికి వెళ్ళినప్పుడు ఆ మావో గారి ఫోటో, స్టాలిన్దో లెనిన్దో ఇలాంటి ఫోటోలు వేసుకుని ముందుకెళ్తే బాగుంటుంది. కానీ ఇలాగా తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఫోటో వేసుకుని ఇలాగా చేసుకోవటం అది భావదారిద్ర్యం కింద వస్తుంది. అదో ఇదో ఏదో డిసైడ్ చేసుకోవాలి. ఇదైతే క్రమశిక్షణగా ఉండాలి. లేదు వదులుకున్నప్పుడు ఆ లెఫ్ట్ భావజాలానికి వెళ్ళిపోవాలి. అటు కాకుండా ఇటు కాకుండా మరి ఇండిపెండెంట్ అంటాం. సరే, ఇంపార్టెన్స్ ఇవ్వకూడని వ్యక్తికి ఒక 5 నిమిషాలు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం. ఎందుకంటే ప్రజలను మోసం చేయటం అన్యాయం కాబట్టి దాన్ని కొంచెం విశదీకరించి చెప్పవలసి వచ్చింది. అయినా మోసం చేయాలి అని అనుకుంటే ప్రజలే అతన్ని మోసం చేయుదురు. సాక్షికి తెలియజేస్తున్నా. ఓకే, ఇంకేం ప్రశ్నలు లేవుగా? ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ ఎల్లుండి పెట్టుకుందాం.